హాయ్ ఫ్రెండ్స్, బంగారం కావాలంటే మనం భూమిని తవ్వి గనుల్లో పనిచేసి వెలికి తీయాల్సిందే. కానీ ఒక మొక్కను నాటితే అది భూమి లోపలున్న బంగారాన్ని పీల్చుకొని మనకు అందిస్తోందంటే మీరు నమ్ముతారా? రష్యాలోని ఆమూర్ ప్రాంతంలో జరుగుతున్న ఈ వింత ఆవిష్కరణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అక్షరాల రైతులు తమ పొలాల్లో ధాన్యంతో పాటు బంగారాన్ని కూడా పండిస్తున్నారు. అసలు ఈ గోల్డ్ అబ్జర్బింగ్ మొక్కల వెనుక ఉన్న ఆ శాస్త్రీయ మర్మం ఏంటి? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో రష్యాలోని ఈ బంగారు పంట రహస్యాలను ఛేదిద్దాం. ఈ వింత ప్రక్రియను శాస్త్రవేత్తలు ఫైటో ఎక్స్ట్రాక్షన్ అని పిలుస్తున్నారు. అసలు విషయం ఏంటంటే ఈ మొక్కలు నేరుగా బంగారాన్ని పీల్చుకోలేవు. నేలలో ఉండే కూప్రియా వీడాస్, మొటాలియర్ డ్యూరామ్స్ వంటి సూక్ష్మజీవులు ముందుగా బంగారాన్ని ద్రవరూపంలోకి మారుస్తాయి. ఇలా ద్రవంగా మారిన బంగారాన్ని మొక్కల వేర్లు పీల్చుకుంటాయి. ఆ తర్వాత మొక్కల లోపలుండే మరికొన్ని ప్రత్యేకమైన బ్యాక్టీరియా ఆ ద్రవాన్ని తిరిగి గట్టి బంగారు కణాలుగా మార్చి ఆకుల్లో దాచుకుంటాయి. అంటే ఒక రకంగా మొక్కే ఒక మినీ గోల్డ్ మైన్ అన్నమాట. నిజానికి ఇదొక అద్భుతమైన బయోకెమికల్ జర్నీ. బ్యాక్టీరియా బంగారాన్ని కరిగిస్తే మొక్కలు దాన్ని వెలికి తీస్తున్నాయి. తాజా బయోటెక్నాలజీ రిపోర్ట్స్ ప్రకారం రష్యాలోని ఆమూర్ ప్రాంతంలో ఈ బ్యాక్టీరియా మొక్కల కలయిక వల్ల అక్షరాల 1 టన్ను వ్యర్థాల నుండి 10 గ్రాముల వరకు బంగారం లభిస్తోందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రకృతిలో నిశ్శబ్దంగా నడుస్తున్న ఒక గోల్డ్ ఫ్యాక్టరీ అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నిజానికి భారీ యంత్రాలతో భూమిని తవ్వే మైనింగ్ పద్ధతుల వల్ల పర్యావరణం చాలా దెబ్బతింటుంది. కానీ ఈ బయోమైనింగ్ పద్ధతి అక్షరాల పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. షాకింగ్ విషయం ఏంటంటే ఈ మొక్కలు కేవలం బంగారాన్నే కాదు, నేలలో ఉన్న విషపూరితమైన లోహాలను కూడా పీల్చుకొని భూమిని శుద్ధి చేస్తాయని పరిశోధకులు వెల్లడించారు. ఇది అటు రైతులకు లాభం, ఇటు ప్రకృతికి రక్షణని వారు భావిస్తున్నారు. అసలు ఈ పద్ధతి మన దేశంలో కూడా సాధ్యమేనా? తాజా అగ్రికల్చరల్ అనాలిసిస్ ప్రకారం బంగారు నిక్షేపాలు ఉన్న కర్ణాటకలోని కోలార్ వంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయోగాలు చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే నేలలో ఉన్న బంగారం మోతాదును బట్టి ఆయా మొక్కల ఎంపిక ఉంటోందని, ఇది ఒక అత్యున్నత స్థాయి బయోటెక్నాలజీ అని నిపుణులు వివరిస్తున్నారు. నిజానికి ఈ ఆవిష్కరణ గనుల పరిశ్రమపై మనకున్న అవగాహన మార్చేస్తోంది. భారీ ఖర్చుతో కూడిన మైనింగ్ కంటే తక్కువ పెట్టుబడితో మొక్కల ద్వారా బంగారం సేకరించడం అనేది ఒక విప్లవాత్మక మార్పని పరిశోధకులు నమ్ముతున్నారు. భవిష్యత్తులో మనకు కావలసిన విలువైన లోహాలన్నీ అక్షరాల ఇలాంటి బంగారు పొలాల నుండే లభిస్తాయని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది మానవ నాగరికతకు ఒక కొత్త దిశను చూపిస్తోందని వారు భావిస్తున్నారు. రష్యాలోని ఆ బంగారు మొక్కల గాథ ప్రకృతి మనకు అందించిన ఒక అద్భుతమైన వరం. ఆ ఆకుల పచ్చదనం వెనుక దాగి ఉన్న ఆ మెరిసే బంగారు సత్యాన్ని ఛేదిస్తే వ్యవసాయం అనేది కేవలం ఆహారం కోసమే కాదు, అపారమైన సంపద కోసం కూడా అని ప్రపంచానికి తెలుస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మీ పొలంలో కూడా ఇలా బంగారం పండితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఆసక్తికర కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.